ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ మోదీ కేర్ శిరీష మనలో ఒక వీడియోతో. ఏం లేదండో, ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ అయితే. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళని ఆలోచింప చెయ్యాలన్నదే నా ఇంటెన్షను. వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసిన వాళ్ళు కానీ, అలాగే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి రావాలన్న ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఈరోజు ఏంటో తెలుసా, మీకు ఎక్సలెంట్గా మనకి డైలీ హెల్తీగా ఉండాలంటే అసలు ఏం చెయ్యాలి, మనం లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి అన్నది ఈరోజు వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుందండి, అవుతుందండి. కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు డీటాక్సిఫికేషన్. అసలు డీటాక్సిఫికేషన్ అంటే ఏమిటి, అసలు డీటాక్సిఫికేషన్ అవసరం ఉందా లేదా, అసలు డీటాక్సిఫికేషన్ చేసుకుంటే మనం లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటామా లేదా అన్నది మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అసలు డీటాక్సిఫికేషన్ అంటే ఏమిటి, అసలు డీటాక్సిఫికేషన్ అంటే ఏమిటి, మనం డైలీ స్నానం చేస్తాం, అవునా? ఎందుకు, మన స్కిన్ మనం హెల్తీగా ఉండటానికి డైలీ మార్నింగ్ నైట్ స్నానం చేస్తూ, ఈవినింగ్ స్నానం చేస్తూ ఉంటాం. స్నానం చేయడం వల్ల ఏమవుతుంది, మనం చాలా ఫ్రెష్గా ఉంటాము, హెల్తీగా హ్యాపీగా ఉంటాము. అలాగే మనకి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకు, మనం పైన ఉండేది స్కిన్ వరకు క్లీన్ చేసుకుంటాం, లేకపోతే ఏమవుతుంది, స్మెల్ అనేది వస్తుంది, మనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కానీ మనం లోపల ఏం చేస్తున్నాం, మన లోపల ఆర్గాన్స్ క్లీన్గా ఉన్నాయా లేవా, మన ఆర్గాన్స్ మన బాడీ అంతా డైలీ ఇంటర్నల్గా క్లీన్ అవుతుందా లేదా అన్నది చూసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం లోపల క్లీన్ చేసుకోవటం అనే దాన్నే డీటాక్సిఫికేషన్ అంటారు. అసలు మనకి డీటాక్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా డీటాక్సిఫికేషన్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా హెల్తీగా ఉంటాం, మనం క్లీనింగ్ అనేది అవ్వకపోతే మన ఆర్గాన్స్ మనం ఎలా హెల్తీగా ఉంటాం, అది మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలండి. మనం డీటాక్సిఫికేషన్ అనేది చాలా చాలా అవసరం అండి. అసలు ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బైక్ కానీ ఏమైనా కారు కానీ ఉన్నాయి అనుకోండి, మనం సర్వీసింగ్కి ఇవ్వకపోతే అవి రన్ అవుతాయా, అవ్వవు కదా. అలాగే మన బాడీ పార్ట్స్ కానీ లోపల ఆర్గాన్స్ కానీ మనం క్లీన్గా ఉంచుకోకపోతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువై మన బండి అనేది నడవదండి. యాక్చువల్లీ మనం హెల్తీగా లైఫ్ లాంగ్ ఉండాలంటే డీటాక్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డీటాక్సిఫికేషన్ చేసుకోవటం వల్ల మనం హెల్తీగా ఉండటమే కాకుండా చాలా హ్యాపీగా స్కిన్ కానీ హెయిర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండేలా చేస్తుందండి డీటాక్సిఫికేషన్. అసలు మనం డీటాక్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి అంటే, మనం డైలీ వాటర్ తాగుతాము. డాక్టర్స్ ఏం చెప్తారు, వాటర్ తాగితే 3 లీటర్స్ 4 లీటర్ వాటర్ తాగండి, మనకి బాడీ అంతా క్లీనింగ్ అవుతుందని చెప్తారు, అవునా కాదా? మరి వాటర్కి క్లీన్ అవుతుందా, మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే మనం వాటర్ తాగితే అవ్వట్లేదు, అసలుకి మన బాడీకే ఉంటుందండి సామర్థ్యం అనేది. డీటాక్సిఫికేషన్ చేసుకునే సామర్థ్యం మన బాడీకి చాలా ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బయట పొల్యూషన్ ఎక్కువైపోయింది, మనం తినే ఫుడ్లో కెమికల్స్ ఎక్కువైపోవటం వల్ల టాక్సిన్స్ అనేది ఎక్కువైపోయి మన టెన్షన్స్, ఆలోచనలు, మన లైఫ్ స్టైలు అన్నీ ఎక్కువైపోయి లోపల అనేది టాక్సిన్స్ పేరుకుపోతున్నాయి అన్నమాట. ఆ టాక్సిన్స్ అనేది విష రూపంలో మన బాడీలోనే ఉంటున్నాయి. అసలు విషం చేయని చెడు అనేది ఏమైనా ఉంటుందా అండి? కంపల్సరిగా అవి ఒకేసారి మన హెల్త్ మీద కనిపించకుండా చాలా ప్రాబ్లం అనేది చేస్తుంది. అది మనం డీటాక్సిఫికేషన్ చేసుకోకపోతే, డైలీ క్లీన్ అది అనే ఆర్గాన్స్ చేసుకోకపోతే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సడన్గా వచ్చేసి అవి సీరియస్ అనేది అవుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉందనుకోండి, హార్ట్ కనుక మనకి రోజు వర్క్ అవ్వకపోతే ఏమవుతుంది, మన ప్రాణం పోయినట్టే కదా. 1-2 నిమిషాల హార్ట్ కనుక ఆగిందనుకోండి, మన ప్రాణం పోయినట్టే కదా. డైలీ మనం వర్క్ చేసినా చేయకపోయినా మన హార్ట్ అనేది డైలీ వర్క్ చేస్తూనే ఉంటుంది. అలాగే మన బాడీ పార్ట్స్ అనేది నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటాయండి, మనం చేసినా చేయకపోయినా. అవి వాటిని క్లీన్గా ఉంచుకునే బాధ్యత మనకు ఉందా లేదా? కంపల్సరీగా ఉందండి. అది కనుక చూసుకోకపోతే మనం దేవుడిచ్చిన మన బాడీ పార్ట్స్ని మనమే క్లీన్గా ఉంచుకోకపోతే ఎలా అండి, అవునా కాదా? ఏంటంటే 5,000 కోట్ల కంటే ఎక్కువ చేస్తాయండి మన ఆర్గాన్స్. అలాంటి ఆర్గాన్స్ని మనం ఎలా క్లీన్గా ఉంచుకోవాలా లేదా?
అలాగా కంపల్సరీగా మన ఆర్గాన్స్ని క్లీన్గా ఉంచుకునే అవసరం మనకి ఎంతగానో ఉంది. మనం డైలీ ఎలా స్నానం చేస్తామో మన బాడీ పార్ట్స్ కూడా క్లీన్గా ఉండాలన్నమాట. అసలు క్లీన్ అవుతున్నాయా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ముందు ఎందుకు వస్తున్నాయి అంటే హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ కానీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవటం కానీ, ఇలాగా మన బ్లడ్ కూడా అసలు బ్లడ్ కూడా ప్యూరిఫికేషన్ అవుతుందా లేదా చెకప్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన బ్లడ్ ప్రతి ఒక్క బాడీ పార్ట్స్కి వెళ్ళి బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోతే చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి. అసలు బ్లడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా, కానీ మన బ్లడ్లో ప్యూరిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూనే ఉండాలి. అదే డీటాక్సిఫికేషన్ అనమాట. అసలు డీటాక్సిఫికేషన్ చాలా చాలా ఎంతో ఇంపార్టెంట్ అండి మనకి. అందుకనే నేను ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. నేను అసలు డీటాక్సిఫికేషన్ చెయ్యకపోతే ఏమవుతుంది అంటే మన ఆర్గాన్స్ అన్నీ పాడైపోయి అవి మన లైఫ్ లాంగ్ మంచిగా మనకి వర్క్ చెయ్యవన్నమాట. అవి పాడైపోతాయి అన్నమాట. ఎందుకు అంటున్నానంటే ఈరోజు బయట పొల్యూషన్ కాకుండా ప్రతి ఒక్కటి వాటర్లో కూడా నీట్గా ఉండకుండా ప్రతి ఒక్కటి కూడా పొల్యూషన్ అయిపోయింది. అప్పుడు మన బాడీకి అవన్నీ వెళ్ళి హాని అనేది చేస్తున్నాయి అనమాట. అప్పుడు మనం ఇంకా ఎంత క్లీనింగ్ చేసుకోవాలి బాడీని, ఇంకా ఎక్కువ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. డీటాక్సిఫికేషన్ అనేది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అవసరం ఎంతగానో ఉందండి. అయితే అసలు డీటాక్సిఫికేషన్ మన మోదీ కేర్లో ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అసలు మన మోదీ కేర్లో ఎక్సలెంట్ వండర్ఫుల్ ప్రోడక్ట్లు ఉన్నాయండి డీటాక్సిఫికేషన్కి. అవి ఏంటో తెలుసా? మన వెల్ నోని అన్నమాట. అసలు ఎక్సలెంట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి నోని అనేది. అసలు నోని అంటే ఏంటి? నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అనమాట. ఇది ఓన్లీ జ్యూస్ అండి, నోని ఫ్రూట్ ద్వారా వచ్చే జ్యూస్ అండి. ఇది మనకేం చేస్తుంది? ప్రతి ఒక్క బాడీ పార్ట్ని క్లీన్ చేయటమే కాకుండా మనం ఇమ్యూనిటీ పవర్ని, మనం లైఫ్ లాంగ్ మన స్కిన్, హెయిర్, మనం ప్రతి ఒక్క బాడీ పార్ట్ హెల్తీగా ఉండే విధంగా చేస్తుందండి లైఫ్ లాంగ్. నోనికి మరొక పేరు ఏంటో తెలుసా? సర్వరోగ నివారణి అండి. మనం గనక ఇది యూజ్ చేసామా అంటే మనం ఒక సేఫ్ సైడ్లోనే ఉన్నట్టే. మనం ఎలా అంటే ఒక 6 months 1 year అలా మన హెల్త్ ప్రాబ్లం చూసుకొని క్యూర్ అయిందా లేదా అన్నది చూసుకొని యూజ్ చేయాలండి. మన హెల్త్ ప్రాబ్లమ్స్ 3 months 6 monthsలోనే క్యూర్ అయితే సరిపోతుందన్నమాట. అలాగే ఇంకొక వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉందండి. ఏంటో తెలుసా? మన వెల్ డీటాక్స్. ఇదేం చేస్తుందంటే మన బాడీలో ఉన్న మన స్టమక్లో కానీ, కిడ్నీస్లో కానీ, లివర్లో కానీ ఎక్కడైనా సరే బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ని బయటికి రిమూవ్ చేస్తుందండి. ప్రతి ఒక్క బాడీ పార్ట్ని కూడా క్లీన్గా, స్కిన్ కూడా హెల్తీగా ఉండే విధంగా, రక్తాన్ని కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఇంకా చాలా చాలా మన మోదీ కేర్లో డీటాక్సిఫికేషన్కి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎక్సలెంట్గా వండర్ఫుల్గా వర్కౌట్ అవుతాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎక్సలెంట్గా అండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి యూస్ అయింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది. థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే, బాయ్.